హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవీఎస్ బడ్స్. మీ కేవీఎస్ ఫ్రెండ్స్ మీలో ఎంతమంది రియాక్షన్ కానీ ట్రోల్ వీడియోస్ కానీ చూస్తుంటారు? సో నాకు తెలిసి చాలా మందికి ఇష్టమే రియాక్షన్ వీడియోస్ కానీ ట్రోల్ వీడియోస్ కానీ. సో ఫర్ ది ఫస్ట్ టైం నేను కూడా ఒక ఛానల్లో అయితే రియాక్షన్ వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో ఫుల్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ పెట్టేస్తాను. సో ఆ వీడియో అయితే చూడొచ్చు. అండ్ అలాగే ఈ ఛానల్ నేమ్ వచ్చి తెలికేంటంటే ఎవర్రా మీరంతా. సో మీరు డైరెక్ట్గా వెళ్ళి యూట్యూబ్లో సెర్చ్ చేసినా లేదంటే డిస్క్రిప్షన్ లింక్లోకి వెళ్తే మీకు వాళ్ళ ఛానల్ కనిపిస్తుంది. అండ్ అలాగే ఒక వీడియోలో మనం కూడా అయితే వాళ్ళతో పాటు రియాక్షన్ అయితే చేసామన్నమాట. సో ఆ వీడియో కావాలంటే ఫుల్గా చూడండి. సో ఇక్కడ వచ్చిన బిట్ అయితే పెడతాను నేను ఇక్కడ, అండ్ ఫుల్ వీడియో ఆ ఛానల్ అయితే ఉంటుంది అనమాట. సో ఇలానే మీ లవ్ అండ్ సపోర్ట్ వాళ్ళకు కూడా అయితే ఇవ్వండి. సో ఎందుకంటే వాళ్ళు బాగా వర్క్ చేస్తున్నారు. సో నీళ్ళు వస్తాయి, స్ప్రే చేసుకో. ఇట్లా నీళ్ళు వస్తాయా? అయ్యో అయ్యో మేము ఇంకేదో వస్తుంది అనుకున్నాము. ఏం థమ్స్అప్ వస్తే ఇట్లా రాయి. డోర్ లాక్ చేసుకోకుండా లోపల ఊరికే డోర్ వేసుకొని లెటర్ లో నిన్నాడు. నేను వచ్చి డోర్ తీశాను. అరే ఏం చెప్తున్నా? అదే ఫ్యాంటసీ అంకుల్. డోర్ నాకు అయితే అయింది, అది ఎందుకు చెప్తాడు? అంత హ్యాపీగా ఎందుకున్నాడు రా? అదే కదా, ఓపెన్ చేస్తానే ఆయన వావ్ అని గట్టిగా అరిచాడు. వావ్ అని ఎందుకంటారా? ఏం కనిపించిందో. పెళ్ళైనాక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఈ కార్లో పోతారు. వీళ్ళు కూడా రిహార్సల్ చేసుకుంటున్నారు. అదే రిహార్సల్ రా. అది ఎట్లా సపోర్ట్ వస్తుంది కదరా? నేను కూడా ఇదంతా కల్పితమే, ఎవరిని ఉద్దేశించిన రియాక్షన్ అంతా. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాము. అండ్ ఈ రోజు మన వీడియోలో ఒక కొత్త గెస్ట్ వచ్చాడు. సో లెట్స్ వెల్కమ్ కేవీఎస్. హాయ్. ఇక మొదలెడదామా? అయినా ఈ పేపర్ తో ముడ్డి తుడుచుకోవడం ఏంది, చక్కగా నీళ్ళతో కడుక్కోకుండా అని చాలా మందికి డౌట్ ఉంటది. సో ఇండియా నుంచి నేను కూడా 20 సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి. ఫస్ట్ లో వచ్చినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. కష్టం ఎందుకు, ఇప్పుడు ఇండియాలో కూడా ఊర్లలో పొలాలు అక్కడిక్కడ పోయినప్పుడు వాటర్ లేకపోతే ఏం చేస్తారు? ఆకులు వాడతారు కదా. ఇంకా టాయిలెట్ బ్లాక్స్ ఏందిరా? అంటే ఈ బాత్రూమ్ కూడా చూపియాలారా? లెట్రిన్ ఏరియా అంతా డ్రైగా ఉంటుంది. ఇక్కడ ఎక్కడ నీళ్లు పడకూడదు అన్నమాట. ఇక్కడ స్నానం చేసి అప్పుడు అది లోపల పెట్టి కడుకుంటారా? ఇప్పుడు ఇక అన్ని డీటెయిల్ గా చెప్పాలారా? అరే డౌట్ రా. చాలా మంది ఇది పెట్టుకొని ఉంటారు అన్నమాట. బైడెట్ అంటారు దీన్ని. ఏమంటారు? బైడెట్ అంటారు దీన్ని. మాకే చెప్తాడు. ఏమంటారు దాన్ని? నెక్స్ట్ కడుక్కోవడం కూడా చూపిస్తాడు. అది కాదురా. వాటర్ ఇది వస్తా, దీంట్లో నీళ్ళు వస్తాయి, స్ప్రే చేసుకో. ఇట్లా నీళ్ళు వస్తాయా? అయ్యో మేము ఇంకేదో వస్తుంది అనుకున్నాము. ఏం థమ్స్అప్ వస్తే ఇట్లా రాయి. థమ్స్అప్ కావాలంటే థమ్స్అప్, స్ప్రైట్ కావాలంటే అట్లా ఏమన్నా వస్తాయా బ్రో ఆడ స్పెషల్ గా? ఏంటిది ఇట్లా స్పెషల్ గా? కావాలంటే థమ్స్అప్ అవి ఇక్కడ రావు, ఉంటాయి మెషిన్లు ఉంటాయి సపరేట్ గా. కోకో అదే అనుకున్నా నేను. అది కనెక్ట్ కానీ చేసుకుంటా వాటర్ వస్తే నాకైతే అసలుకే తెలియదు. అంకుల్ చెప్పే వరకు నాకు తెలియదు వాటర్ వస్తాయని. చాలా ఇన్ఫర్మేటివ్ ఉంది వీడియో. ఎన్ని మినిట్స్ చేశాడు? 4 మినిట్స్ చేశాడు, బతికిచ్చాడు. కాదు, బాత్రూమ్ కి ఇట్లా రావాలి, ఇట్లా కూర్చోవాలి, ఇట్లా ఇప్పాలి అని చెప్తాడు ఇప్పుడు.